ఈ వయసులో పాపం రోడ్ల మీదకి వస్తున్నారు మీరు. దాన్ని ఇంత సేవ చేసి ప్రభుత్వానికి ఆఖరికి మీ పీఆర్సీల కోసమో లేకపోతే మీ డిఏల కోసం కష్టపడాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, మన తెలంగాణ మనకు వచ్చింది, అయినా మన జీవితాల్లో మెరుగు రావట్లేదు. ఏంటి, ఎలా ఫీల్ అవుతారు? ఒక విద్యావేత్తగా ఎలా ఫీల్ అవుతారు? అది వ్యవస్థలో సమూలంగా మార్పు రావాలంటే ముందు ప్రజల్లో కూడా మార్పు రావాలి. మనం ప్రతిదీ ఉచితంగా కావాలి అని అనుకోకూడదు. ప్రతిదీ ఉచితంగా కాదు. సంక్షేమ పథకాలు మంచిదే, కానీ అది ఎంతవరకు మనం కూడా ఆలోచించాలి. ఎవరికైతే ఆవశ్యకత లేదో వాళ్ళు వాలంటరీగా దాన్ని విరమించుకోవాలి. ఉచితంగా ఇస్తున్నారు, ఉచితం ఎవరికి వాళ్ళు మాత్రమే తీసుకుంటే అంటే అది ప్రజల్లో మార్పు వస్తేనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళని చూడలేదు కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో. సో మనలో కూడా మార్పు రావాలి. సంక్షేమ పథకాలు సరైన దారిలో వెళ్ళాలి అంటే మనలో కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎవరైతే నెసెసిటీ లేదో వాళ్ళు కూడా సంక్షేమ పథకాలకి లైన్లో నుంచోవడం, సో దారి మళ్ళడం అని కాదు, కానీ ఆ యొక్క పర్పస్ కరెక్ట్గా సాల్వ్ కావట్లేదు. అది సరైన దిశలో ఉండాలి అంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రతి ఒక్క అధికారి చూడలేడు కదా ఎవరికి వెళ్తున్నాడు. సో ప్రజలు కూడా తమ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించాలి, అప్పుడు సరైన దారిలోకి వెళ్తాయి.